దాంట్లో గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. పైకి ఫోటోలు కావాలి. వెళ్ళిపో పైకి వెళ్ళాయా. మా సోదరులు మాజీ మంత్రివర్యులు అందరికీ ఆప్తుడు బీసీ నాయకుడు శ్రీ జోగి రమేష్ గారి రావడం జరిగింది. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీ విని అరగిన సంఘటనలు జరుగుతుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు లేదంటే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం వాగ్వాదాలు చేసుకోవడం చాలా సహజమైన ప్రక్రియ. ఆరోపణలు చేస్తారు, ప్రత్యారోపణలు చేస్తారు, మాట్లాడుకుంటారు. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏ స్థాయికి తెగబడుతుందని అనడానికి ఇవాళ జోగి రమేష్ గారి మీద దాడి కానీ, వారి ఇంటి మీద దాడి కానీ, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కానీ ఒక ప్రత్యక్ష నిదర్శనం. దీనికి ఎవరు మద్దతు ఉంది? అసలు ఇలాంటి హింసాత్మక రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు అనేది ఈ రాష్ట్రానికి మీరు తీసుకొస్తున్న ఒక కొత్త సాంప్రదాయం కాదా అని నేను ప్రశ్నిస్తాను. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు లేదా మంత్రివర్గంలో ఉన్నవారిని నోటికి ఏమొస్తే అది మళ్ళీ తిరిగి మనం చెప్పలేని భాష, మనం ఉచ్చరించలేని భాషలో కించపరిచి తిట్టి దుర్భాషలు ఆడినా కూడా కేసులు పెట్టలేదనే విషయాన్ని మీరు సాక్ష్యాధారాలతో కూడా మేము చెప్పగలుగుతాం. కానీ ఇవాళ ఏమైంది? జగన్ గారి బర్త్డే అని చెప్పి ఓడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, కేకును కోస్తే కేసు, పేకల కోసం వదిలేస్తున్నారు, కేకుల కోసం ఉండేది కేసులు పెడుతున్నారు. ఇది ఈ ప్రభుత్వం రాసుకున్న కొత్త రాజ్యాంగం, కొత్త చట్టం. టీడీపీ గవర్నమెంట్లో ముఖ్యమైన నాయకులు వారి సూచనల మేరకు ఇది జరుగుతుండాలి కింది స్థాయిలో. లేదంటే శాంతి భద్రతను కాపాడుతానని చాలా గట్టిగా చెప్పే చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా ఉపేక్షించని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళ మీద స్టేషన్ తేలిచ్చే కేసులు ఎలా పెట్టించారు? బాధితుల్ని సెంట్రల్ జైలుకి ఎలా పంపిస్తున్నారు తెలిసిపోతుంది కదా. ఇక్కడ జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్లో ఒక కీలక మంత్రిగా ఉన్నారు. అలాంటి ఆయన్ని ఇవాళ రక్షణ లేదు అని బిక్కుమంటూ ఉండే విధంగా, కుటుంబాన్ని భయభ్రాంతులు చేసే విధంగా, వారి క్యాడర్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారంటే, వీరితో పాటు అంబటి రాంబాబు వారు కూడా ఒక సీనియర్ నాయకుడు, ఒక మాజీ మంత్రి, వారి కుటుంబాన్ని కూడా భయభ్రాంతులు చేసి ఇంటి ముందు వీరంగం సృష్టించి ఈ రెండు సంఘటనలు ఒకరోజు తేడా 48 గంటల్లో జరిగితే ప్రభుత్వం చోద్యం చూస్తే ఎందుకుంది అనేది నా ప్రశ్న. అప్పుడు కేసులు పెట్టి రమేష్ గారిని, వారి సోదరుల్ని అరెస్ట్ చేయడం, అంతకుముందు రమేష్ గారి
కుమారుడిని అరెస్ట్ చేయడం అంటే చాలా క్లియర్ కట్గా ఈ దాడితో మనకు అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వారి కుమారుడి లోకేష్ గారి టార్గెట్స్లో రమేష్ గారు ఒకరు. ఆయన మీద కక్ష సాధించాలని వాళ్ళకు పెట్టుకున్న రెడ్ బుక్లో రాసుకుని దాన్ని అమలు చేస్తామని అర్థమవుతుంది. ఇప్పుడే చూసాం ఇల్లు దెబ్బతిన్నవన్నీ. పెట్రోల్ బాంబులు వేయడం ఏంటి, యాసిడ్ నింపిన బాంబులు వేయడం ఏంటి, ఇల్లు తగలబెట్టాలని ప్రయత్నం చేయడం ఏంటి. ఎక్కడో వినేవాళ్ళం వేరే రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతుంటాయంట, ప్రత్యర్థుల మీద ఈ రకమైన దాడులు చేస్తారంట. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తాం. చాలా చిత్రం ఏంటంటే జనం గుమ్ము కొడుతున్నారు, ఇంటి మీద దాడి చేసే అవకాశం ఉందని పోలీస్ అధికారులకి స్వయంగా రమేష్ గారే, జోగి రమేష్ గారే ఫోన్ చేసి పరిస్థితులు ఏదో కొంత ఉధృతంగా మారే అవకాశం ఉన్నాయని అంటున్నారు, నేను వేరే పని మీద కోర్టు కోసం వచ్చానని చెప్తే మీకేం పర్వాలేదు నేను చూసుకుంటామని చెప్పారు అక్కడ పోలీసులు. కానీ అప్పుడు ఆ వీడియోలు చూస్తే ఎవరిని చూసుకున్నారో మనకు అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఏంటంటే బాధితుల మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో వేస్తారు. ఎవరైతే దాడులు చేస్తారో, హింసకు దిగుతారో వాళ్ళకి రాజమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారు. అసలు ఇంతకన్నా దారుణమైన ఎక్కడ ఉంటుందా? రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని నామాత్రం కేసులు పెట్టి ఇంటికి పంపించేశారు స్టేషన్కి. ఏది పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళు, అటు అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టి విధ్వంసం సృష్టించిన వాళ్ళని నామాత్రం కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ పంపించారు. అంటే ఇది ఒక డిజైన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ డైరెక్టెడ్ బై ద ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ ద టీడీపీ గవర్నమెంట్. పార్టీలో ఉన్న మేమందరం కూడా భయభ్రాంతులు అయిపోవట్లేదు ఈ సంఘటనలకి. సాధారణ కార్యకర్త నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. జోగి రమేష్ గారి కుటుంబాన్ని ఇవాళ నేను కలిసినప్పుడు ఆయనతో పాటు మేడం కానీ, వారి పిల్లలు కానీ, వారి తనయుడు, వారి సోదరుడు అందరిని కలుసుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఒక వ్యక్తి ప్రజల కోసం రాజకీయాల్లో ఉంటే కుటుంబం అంతా కూడా బాధితుల్లో నిలబడడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఆ కుటుంబం అంతా కూడా ఇవాళ ఎందుకురా రాజకీయాల్లో ఉన్న అనే పరిస్థితిని క్రియేట్ చేయాలి, వాళ్ళని చూసి ఎవరో కూడా మాట్లాడడానికి కూడా భయపడాలనేది బహుశా ఈ ప్రభుత్వం పన్నాగం ఉంది. కానీ ఇలాంటి జరిగే కొద్దీ ఇంకా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ లీడర్ కానీ స్ట్రాంగ్ అవుతారే తప్ప తగ్గరనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మేమందరం రమేష్ గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, మేమందరం కూడా అండగా ఉంటాం. అందరం ఒక అన్నదమ్ముల్లాగా ఇవాళ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళం, కష్టమైన నష్టమైన ఓటమైన గెలుపైన ప్రజలతో ఉండడానికి నిర్ణయం తీసుకున్న వాళ్ళం. తప్పకుండా ఇంకా ధైర్యంగా ప్రజల కోసం ముందుకెళ్తాం, ప్రజల సమస్యల మీద పనిచేస్తామని తెలియజేస్తాం.